కార్తీక్ అయితే జ్యోత్స్నతో మాట్లాడడానికి టైం లేదు, నాకు పనుంది అని అయితే చెప్తూ ఉంటాడు. అదే టైంలో దీప ఫోన్ చేస్తూ ఉంటుంది. చెప్పండి దీప అని అనేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి నాతో మాట్లాడడానికి ఖాళీ లేదు కానీ దీపతో మాట్లాడడానికి మాత్రం ఖాళీ ఉంది అని చెప్పితే జ్యోత్స్న అయితే నలిగిపోతూ ఉంటుంది. ఇక ఈ దీప ఒకదాయి నాకు నరకం చూపిస్తుంది అని అయితే అంటూ అక్కడి నుంచి అయితే చాలా కోపంగా జ్యోత్స్న అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే దీపతో మాట్లాడుతూ ఉంటుంది. మీరే ఫోన్ చేశారు బాబు, నేను కాదు అని అంటే, నేను కాదు దీప, శౌర్య చేసింది అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి. అయితే శౌర్యకి ఒకసారి ఫోన్ ఇవ్వండి బాబు, మాట్లాడతాను అని అంటూ ఉంటుంది దీప. శౌర్య ఇప్పుడు ఇక్కడ లేదు, ఇందాక బయటికి వెళ్ళి ఆడుకోమని చెప్పాను, తను బయట ఉందేమోనని అంటూ ఉంటాడు. వెళ్ళిన పని ఏమైంది దీప అని అంటే, రిజిస్టర్ అయ్యింది బాబు, ఇక మిగతా పని పూర్తి అవ్వడమే అని అయితే అంటూ ఉంటుంది. అయితే నీకు ఒక విషయం చెప్పాలి దీప అని అంటూ ఉంటాడు కార్తీక్. నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలి అని అనేసరికి, ఏంటో చెప్పండి బాబు అని అంటే, ఫోన్లో కాదు బాబు, ఇంటికి వచ్చాక చెప్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది దీప. ఇక శౌర్య, అమ్మ ఫోన్ చేసిందా కార్తీక్ అని అంటే, నువ్వు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు కదా, అందుకే కాల్ బ్యాక్ చేసింది. సరే బయలుదేరారట కదా, వచ్చేస్తారులే పద, పైకి వెళ్ళి ఆడుకుందాం, ఫ్రీగా ఉంటుంది అని చెప్పి కార్తీక్ అయితే శౌర్యతో అంటూ ఉంటాడు. అవునా, పద మనం పైకి వెళ్ళి ఆడుకుందాం అని చెప్పితే శౌర్య కూడా కార్తీక్తో పాటు పైకి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్తారు ఇద్దరు కలిసి.